తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమై 13 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. వందలాది మంది గ్రామస్తులు, ప్రత్యేక పోలీసు బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, డ్రోన్లను వినియోగిస్తున్నా ఒక్క ఆధారం కూడా దొరకకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు ఆ రోజు ఏం జరిగింది? చిన్నారి వెంట వెళ్లిన పెంపుడు కుక్క తిరిగి వచ్చి మరణించడం వెనుక ఉన్న రహస్యమేంటి? పోలీసులు ఏ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. జూన్ 6వ తేదీ ఉదయం 11:50 సమయం. సిహెచ్ అగ్రహారంలోని తోట ప్రాంతంలో ఆడుకుంటూ 2 ఏళ్ల జ్ఞానేశ్వరి అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. పాప వెంట ఇంట్లో పెంచుకునే శునకం కూడా వెళ్లింది. ఎంతకీ చిన్నారి ఆచూకీ దొరక్కపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి గాలింపు చేపట్టారు. అయితే ఈ కేసులో మొదటి నుంచి పెంపుడు శునకమే అత్యంత కీలకంగా మారింది. జూన్ 6 మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆ కుక్క గ్రామంలోని ప్రధాన రహదారిపై గుడి వద్ద ఆందోళనగా తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. కానీ ఆ తర్వాత అది ఎటు వెళ్లిందో ఎవ్వరికీ తెలియలేదు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 3 రోజుల తర్వాత ఆ శునకం తిరిగి గ్రామానికొచ్చింది. అది చిన్నారి వెళ్లిన మార్గంలో కాకుండా మరో దారిలో రావడం అనేక అనుమానాలకు దారితీసింది. ఆ 3 రోజులు ఆ శునకం ఎక్కడుంది? ఎవరైనా తీసుకెళ్లారా అన్న ప్రశ్నలు మిస్టరీగా మారాయి. తిరిగొచ్చిన శునకాన్నే కీలక ఆధారంగా భావించిన పోలీసులు జూన్ 12న దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి కదలికల్ని పరిశీలించారు. అది గ్రామం, తోటల పరిసరాల్లో సుమారు 10 కిలోమీటర్లు తిరిగినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. పైగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఆ శునకం జూన్ 13న మృతి చెందడంతో దర్యాప్తులో ఒక ముఖ్యమైన లింక్ కట్ అయింది. ప్రస్తుతం దాని పోస్టుమార్టం నివేదిక కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు చిన్నారి కోసం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, గ్రామస్తులు కొండలు, తోటలు, చెరువులు, అడవి ప్రాంతాల్లో విస్తృతంగా గాలించారు. ప్రత్యేక జాగ్రత్తలో ర్యాక్సీ, మ్యాక్స్లను రంగంలోకి దించారు. డ్రోన్లను సైతం వినియోగించారు. అడవి జంతువుల దాడి జరిగి ఉంటే ఏదో ఒక ఆధారం దొరికేది. కానీ కొండ చిలువలు, ఇతర జంతువుల ఆనవాళ్లు కూడా ఎక్కడా లభించలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో ఎలాంటి ఆనవాళ్లు దొరక్కపోవడంతో పోలీసులు అపహరణ కోణంపైనే పూర్తి దృష్టి సారించారు. మొబైల్ టవర్ల డేటాను విశ్లేషిస్తూ వేలాది ఫోన్ కాల్స్ ను, అనుమానాస్పద నెంబర్లను పరిశీలిస్తున్నారు. నేర చరిత్ర ఉన్నవారిని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని విచారిస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే పాప తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఓ వ్యక్తి జ్యోతిష్యుడినంటూ వచ్చి స్థానికంగా గందరగోళం సృష్టించాడు. రాత్రి 1 గంటలోపు పాప రాకపోతే ఇక రాదంటూ భయపెట్టడమే కాకుండా రాత్రిపూట పూజల పైనే పడుకున్నాడు. తమ బిడ్డ కోసం శ్రమిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపిన పాప తల్లి భవానీ మంత్రాలు, తంత్రాల పేరుతో వచ్చి తమను మరింత ఆందోళనకు గురిచెయ్యొద్దని కోరారు. జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత స్వయంగా పోలీసు అధికారులతో మాట్లాడి దర్యాప్తు పురోగతిని నిరంతరం సమీక్షిస్తున్నారు. 13 రోజులుగా వందలాది మంది గాలిస్తున్న 2 ఏళ్ల జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది.